హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హర్షిత్ ఛానల్. ఈరోజు మీకు 41 కటోరా బ్లౌజ్ చెప్తున్నా. ముందుగా ఈమె హైట్ వచ్చేసి 14.5 ఉందన్నమాట. చూడండి, ఇక్కడ కింద 14.5 పెట్టి హాఫ్ ఇంచ్ కచ్చ వదిలేసిన, పైన హాఫ్ ఇంచ్ కచ్చకు వదిలేసిన. చూడండి, దీని ఒక లైన్ వేసుకుంటున్నా నేను ఇట్లా. ఇది తర్వాత ఈమె చెస్ట్ వచ్చేసి 41 ఉంది. 41కి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట నేను. చూడండి, 41 ఈమెది మెజర్మెంట్ అనమాట. ఇది బాడీ మెజర్ది. ఈ 41కి నేను ఏం చేస్తున్నా అంటే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా చెస్ట్లో. ఖాళీ చెస్ట్లోనే 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. దీన్ని 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది? ఒక భాగం ఏమో 21.5 వచ్చింది. మళ్ళీ ఇంకొక సగం చేయాలి. దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? పావు తక్కువ, ఇక్కడ పావు తక్కువ 11 వచ్చింది అనమాట. అయితే దీన్ని మనం చెస్ట్కి కొలుచుకోవాలి, ఇట్లా అడ్డంలో కొలుచుకోవాలి. చూడండి, బ్లౌజుకు ఏమో హైట్ నిలువులో కొలుచుకోవాలి, చెస్ట్కి ఏమో ఇట్లా అడ్డంలో కొలుచుకొని ఇట్లా మారకు వేసుకోండి. చూడండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ నేను కొంచెం తక్కువనే పెట్టుకున్నా. 1 పావు పెట్టుకున్నా, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. కొంత 7.5 ఉంది. చూడండి, ఇక్కడికి మారకు పెట్టుకున్నా. తర్వాత ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీస్తున్నా షోల్డరు. తర్వాత ఇక్కడ భుజం వచ్చేసి గల్ల వెడల్పు వచ్చేసి 4 ఇంచులు పెట్టినా నేను, 4 ఇంచులు. తర్వాత ఇక్కడ 2 ఇంచుల హైట్ తీసుకుంటున్నా. ఈమెకి వెనకకి నెక్ ఇట్లా డ్రాప్ షేప్ లాగా వస్తుంది అనమాట, ట్రయాంగిల్ షేప్ లాగా. ఆ డిజైన్ పెడుతున్నా నేను. చూడండి, ఇట్లా 2 ఇంచెస్కి ఒక చిన్న నెక్ బాక్స్ వేసుకున్నా, హై నెక్కి. చూడండి, ఇట్లా పైన ఒక గల్ల వేసుకున్నా. ఈమె నెక్ వచ్చేసి మొత్తం 10.5 అనమాట, 10.5. ఇక్కడ చూడండి, 10.5కి ఇట్లా ఒక చక్క లైన్ వేసుకున్నా, బాక్స్ లాగా వేసుకున్నా ఇట్లా. చూడండి, ఇది నెక్. ఇందులో నుంచి నేను 2 ఇంచులు పైన హై నెక్ వేసిన, కింద ఇట్లా మనము డ్రాప్ షేప్ మోడల్లో వేసుకుందాం. దీనికి ఇట్లా డ్రాప్ అంటే ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది. ఇది డ్రాప్ రాదు, ఇట్లా ఈ షేప్ నెక్ అనమాట, ఇట్లా షేపు. ఇది నెక్ వచ్చేసింది కదా. తర్వాత దీని పక్కకు సంక అనమాట, ఆమ్ హోల్ అనమాట. ఇది ఒక హాఫ్ ఇంచు మనం క్రాస్ తీసుకుంటాం కదా ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఈమె షోల్డర్ 17 ఇంచులు ఉంది కాబట్టి దీన్ని సగం చేస్తే మనకి 8.5 వస్తుంది కదా. మనం 8.5 తీసుకోవద్దు, ఇక్కడ హాఫ్ ఇంచు తీసేసినాం కాబట్టి పైనుంచి 8.5 తీసుకోవాలి కరెక్ట్. పైనుంచి 8.5 తీసినాక ఇందులో నేను క్రాస్ తీసుకున్నా హాఫ్ ఇంచు. తర్వాత అప్పుడు ఇదే మనకి సంఖ హైట్ ఎంత అవుతుంది? 8 ఇంచులు అవుతుంది అనమాట. దీన్ని బాక్స్ వేసుకుందాము. చూడండి, హాఫ్ ఇంచు లోతు వేసుకొని మనకు సంఖ వచ్చేసి 9.5. ఈమె సంఖ వచ్చేసి 18.5 అనమాట. 18.5ని సగం చేస్తే 9 మీద పావు ఇంచు అవుతుంది అనమాట. చూడండి, కరెక్ట్ మనకి సంఖ చెస్ట్కి వచ్చేసింది అనమాట. చూడండి, ఇక్కడికి వచ్చింది. చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సంఖ రౌండ్ ఇట్లా ఈ విధంగా కొలుచుకోండి. 9 మీద పావు ఇంచు ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి కొంచెం మనకు ఈ చెస్ట్కి లోపలికి వచ్చింది అనమాట. మనం ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుంటే మనకి చెస్ట్ పావుదక్కువ 11 కదా. ఇక కరెక్ట్ ఉందండి, పావుదక్కువ 11. సంఖ ఎక్కడికి వచ్చిందో చెస్ట్ కూడా అక్కడికే వచ్చింది అనమాట. చూసుకోండి, ఇప్పుడు ఇది ఇక్కడికి మనకి చెస్ట్ మార్క్ అవుతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఈమె కొంచెం లావు ఉంది కాబట్టి 41 సైజు కాబట్టి నేను నెక్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాను. సైజుని బట్టి మనం నెక్ వెడల్పుని తీసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇట్లా కట్ చేసుకుంటున్నాను. మారేకి ఎట్లా వేసుకుంటామో అట్లానే దీనికి ఇంకా మనం బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 4 ఇంచుల వెడల్పు తీసుకున్నాం కాబట్టి గల్ల ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి,
ఇదే మారక్ మీదకించి అనమాట. ఇక్కడ మనం కచ్చిక పెట్టుకుందాం. ఇప్పుడు మనము మొత్తం బ్యాక్ ఇట్లా కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఫ్రంట్ అనేది దీనిపైన వేసుకోవాలి. వేసుకొని ఫ్రంట్ రావాలంటే బ్యాక్ దీనిపైన వేసుకొని బ్యాక్ ఎట్లుందో అట్లా మారక్ పెట్టుకుందాము. చూడండి నేను ఇట్లా డ్రా చేస్తున్నా. ఈ హైట్ ఎంత ఉందో అంతవరకు చూసుకోండి ఇట్లా. అయితే నేను బ్యాక్ ఏం చేసినా 4 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా కదా, వెనక్కు వెడల్పు. ఫ్రంట్కి నేను ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటాను అనమాట. అంటే ఎంత పెట్టుకుంటా, నేను 3.5 పెట్టుకుంటున్నాను అనమాట. నెక్ బ్యాక్ కంటే ఎప్పుడైనా ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కువ ఇదవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 3/2 ఇక్కడికి వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ మనం ఈ షోల్డర్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. ఈ షోల్డర్ వచ్చేసి మనకి పావు తక్కువ 5 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఇది సమానం పెట్టుకొని ఈ షోల్డర్ ఎంత ఉందో అంతవరకు ఇక్కడ మార్క్ వేసుకొని తర్వాత ఇది ఎట్లా ఉందో అట్లా. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈ బ్యాక్ మా సంఖ హైట్ కంటే ఫ్రంట్ సంఖ ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకుంటాం అనమాట ఎప్పుడైనా. ఎందుకంటే మనము ఫ్రంట్కి సంఖ లోతు తీస్తాం కాబట్టి మనకు సంఖ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే బ్యాక్ కంటే ఫ్రంట్ నేను ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటా. సంఖ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే బ్యాక్ కంటే ఫ్రంట్ సంఖ ఎక్కువ అవుతుంది అనమాట. చూడండి ఇది బాక్స్ వేసుకొని సేమ్ ఈ సంఖ ఎట్లా ఉందో అట్లా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువ చేసుకున్నాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఫ్రంట్ చెస్ట్ ఇక్కడికి వేసుకుంటున్నా. ఇక్కడ ఫ్రంట్కి కొంచెం మాయ ఎక్కువ తీసుకుంటున్నా, ఎక్స్ట్రా క్లాత్ ఒక 1 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకంటే మనం కటోరా కుట్టుకుంటాం కదా, ఆ కుట్లకు తగ్గిపోతుంది క్లాత్. అందుకే ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. తర్వాత ఈమె సైజ్ వచ్చేసి 41 కదా, మనం ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం స్ట్రైట్గా ఒక 2 ఇంచులు క్రాస్ బెల్ట్కి ఎట్లా తీస్తామో దీనికి కూడా 2 ఇంచులు సేమ్ తీసుకోవాలి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు. నేను 2 ఇంచులు ఎందుకు తీస్తున్నా అంటే ఈమె హైట్ 14 ఇంచులు ఉందన్నమాట. హైట్ని బట్టి ఈ లెంత్ తీసుకోవాలన్నమాట మనము. చూడండి ఇక్కడ 2 ఇంచులు. దీన్ని ఇట్లా చక్కగా మార్క్ వేసుకోండి. ఇది క్రాస్ బెల్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. కటోరాకి ఎప్పుడైనా స్ట్రైట్లా తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈమెకి వచ్చేసి ఇక్కడ మనం 6 ఇంచులు తీసుకోవాలన్నమాట వెడల్పు. ఇక్కడ 6 ఇంచులు ఎక్కడికి వస్తుందో ఈ లైన్ పైన ఇట్లా మార్క్ పెట్టుకోవాలి కొలుచుకొని. చూసుకోండి ఇప్పుడు ఇది తీసేయండి. ఇక్కడ నెక్కుకి ఒక దిక్కు మార్క్ పెట్టుకోండి. ఇది మనం 3.5 తీసుకున్నాం కదా, అట్లా ఇది తీసేసుకోండి. ఇప్పుడు తీసుకొని ఇక్కడ చెస్ట్ ఉంది, ఇక్కడ సంక రౌండింగ్ ఉంది. మనం ఇక్కడ నుంచి దీనికి ఒక 1/2 ఇంచ్ లోతు వేసుకోవాలి ఫ్రంట్కి. చూడండి ఇక్కడ సంక సెంటర్లో వేసుకోవాలి 1/2 ఇంచ్ లోతు. ఈ 1/2 ఇంచ్ ఇందులోకి కలుపుకొని ఇందులోకి చెస్ట్లోకే కలుపుకోవాలి. మన సంక వచ్చేసి ఎంత ఉంది, 9.5. అంటే 18.5ని సగం చేస్తే 9.5 వస్తుంది కదా. చూడండి 9 మీద 1/2 ఇంచ్ అనమాట. చూడండి కరెక్ట్ వచ్చిందిగా చెస్ట్కి ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మరి ఎంత ఉందంటే, ఫ్రంట్ నెక్ 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు అంటే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. చూడండి 8 ఇంచులు ఇట్లా బాక్స్ వేసుకోవాలి. నేను నెక్ డిస్టెన్స్ వచ్చేసి 3.5 పెట్టుకున్నా, చూసుకోండి. తర్వాత మనము ఇందులో ఇట్లా రౌండ్ వేసుకోండి. మనం ఇది వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు తీసుకోవాలి. 6.5 తీసుకోవాలి ఇక్కడికి, 6.5 ఇక్కడికి. అయితే అప్పుడు ఈ లైన్ని మనం ఏం చేయాలి, ఇట్లా స్ట్రైట్లో వేసేసుకోవాలి దీంట్లో. చూసుకోండి ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఇంట్లో 4 ఇంచులు ఉంది నెక్. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ 3/2 తీసుకోవాలి. మనం ఈ సంఖ సెంటర్లో 3/2 తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్లో ఇట్లా వేసుకోవాలన్నమాట.
చూసుకోండి. ఇది కటోరకు అనమాట. చూడండి ఇప్పుడు వచ్చింది కదా ఈ కటోర సైజ్. ఇప్పుడు మనం ఎట్లా మార్కులు వేసుకున్నామో అట్లానే కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ కట్ చేసిన ఈ బట్ట కట్ చేయొద్దు, ఇక్కడ పైనుంచి కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి కట్ చేసుకోవాలి. చూసుకోండి. చూడండి మారక్ మీదనే కట్ చేసుకున్నాను. చెస్ట్ మారక్ పెట్టుకోండి. ఇది కటోరా కాబట్టి ఈ చేతులు కట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కరెక్ట్గా లైన్ వేసుకొని స్ట్రైట్గా చేసుకోవాలి. 10 ఇంచులు ఉందన్నమాట. 10 ఇంచులు ఉంటే మనము 1/2 ఇంచు కింద కచ్చకు వదిలేసుకోవాలి, పైన 1/2 ఇంచు కచ్చకు వదిలేయాలి. చూడు ఈ పైనుంచి ఈ 1/2 ఇంచ్ స్టిచ్కి పెట్టుకున్న అక్కడ నుండి కిందికి 3.5 రావాలి. 3.5 వచ్చి ఇది లైన్ వేసుకోవాలి ఇట్లా చక్కగా. దీని మీద చెయ్యి లూజు చూసుకోవాలి. ఈ లైన్ మీద చెయ్యి హైట్లో నుంచి 3.5 కిందికి దిగాలి. దాన్ని ఒక లైన్ వేసుకోవాలి చక్కగా. తర్వాత చెయ్యి లూజ్ వచ్చేసి మాకు ఎంత అంటే 17.5ని సగం చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 9 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 9 ఇక్కడ వరకు పెట్టుకున్నా, కాకపోతే మనకి చెయ్యి హ్యాండ్ సరిపోతలేదు అనమాట. ఇక్కడ జాయింటింగ్ వేసుకోవాలి మనము కొద్దిగా అంతా. చూడండి ఇక్కడికి వస్తుంది. తర్వాత చెయ్యి లూజ్ కింద చెయ్యి లూజ్ ఎంత ఉందంటే 13 ఇంచులు ఉందన్నమాట. 13ని సగం చేస్తే మనకి 6.5 వస్తుంది. ఇక్కడికి ఇది మార్క్ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, 1.5 ఇట్లా మార్క్ స్ట్రైట్లో వేసుకోండి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ కరెక్ట్ పెట్టి, నేను కిందకి వచ్చింది చూడు మార్క్, అట్లా ఇట్లా టేప్ స్ట్రైట్లో పెడుతున్నాను నేను. చూసుకోండి స్ట్రైట్లో పెట్టి ఇక్కడ ఇట్లా స్ట్రైట్లో గీసుకోండి. ఇట్లా గీసుకొని ఇక్కడ ఉంది కదా ఇది స్ట్రైట్, ఇక్కడ రౌండ్ షేప్ తీయండి. ఇట్లా రౌండ్గా వేసేయండి. ఇట్లా అర్థమైంది కదా. తర్వాత ఈ సెంటర్లో దీనికి మధ్యలో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. లోతు తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 1.5కి వెనక నుంచి 1 ఇంచ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ లోతు కూడా దీని కింది నుంచే ఇట్లా అనుకొని ఇందులోకే కలిపేసేసుకోవాలి. చూడండి చెయ్యి వచ్చేసింది మనకి. నేను ఇక్కడ జాయింటింగ్స్ వేసుకుంటాను. చూడండి ఇది 1/2 ఇంచ్ లోతు మనం తర్వాత కట్ చేసుకోవాలి. జాయింటింగ్ వేసుకున్నాక కట్ చేసుకుంటాం. చూడండి బ్లౌజ్లో మనము ఈ హ్యాండ్స్ తీసుకుంటున్నాం కదా, ఈ బ్లౌజ్ని 1 హ్యాండ్ తీసుకోవాలి. మనకి జాయింటింగ్స్ అనేటివి రావన్నమాట. లైనింగ్కి ఎట్లాగో జాయింటింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లైనింగ్కి జాయింటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ బ్లౌజ్ క్లాత్ నేను ఎక్కువ పెట్టుకున్నా. చూసుకోండి మనకి 9:15 కదా మనకి. ఈమె చెయ్యి లూజ్ వచ్చేసి చూడండి ఇక్కడ 9:15 ఉంది. ఇక్కడ మనకి చెయ్యికి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉందన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం కదా, ఇది ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా చెయ్యి లూజ్కి ఇట్లా వేసుకోండి. ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోండి. చూడండి మనము ఇది డబల్ పీస్ కటోర్ అనమాట. దీన్ని మనము ఆల్రెడీ ఫ్రంట్లో నుంచి కట్ చేసిన ఈ పీస్ని తీసుకోవాలన్నమాట. మనం కటోర కట్ చేయాలంటే ఈ పీస్ని బట్టి కట్ చేయాలన్నమాట. దీంట్లో ఏం చేయాలి, మనము ఈ పీస్ని ఇట్లా క్రాస్లో వేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ 3 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇట్లా మార్క్ వేసుకొని ఇది అక్కడ వరకు ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇట్లా స్ట్రైట్లో ఇట్లా మడత పెట్టుకోవాలి. దీన్ని 3 ఇంచులు తీసేసేయాలి కింద నుంచి. దీన్ని ఏం చేయాలి, మనం
దీనికి ఇక్కడ క్రాస్లో ఇట్లా వేసుకోవాలన్నమాట, ఇట్లా క్రాస్లో ఈ పీస్ చూడండి, ఇట్లా ఈ మూలకి క్రాస్ టచింగ్ కావాలి. చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దేనికంటే ఈ క్లాత్ కంటే ఇక్కడ 1 ఇంచ్. తర్వాత ఇక్కడ ఈ ఈ సెంటర్లో నుంచి 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సైడ్కి మనం 1/2 ఇంచ్ తీసుకోవాలన్నమాట, ఇట్లా 1/2 ఇంచ్ చూసుకోండి. తర్వాత ఇక్కడ మాత్రం సేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడికి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి ఇట్లా. తర్వాత ఈ నెక్ ఎట్లా ఉందో అట్లా మనం డ్రా చేసుకోవాలి దీన్ని, ఇట్లా నెక్. తర్వాత మనము ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మార్క్, దీన్ని తీసుకొచ్చి ఈ మార్క్లోకి కలుపుకోవాలన్నమాట. ఈ నెక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు టచ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా చూడండి. తర్వాత ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఈ లైన్లోకి కలుపుకోవాలన్నమాట, ఇట్లా షేప్ ఇవ్వాలి మనం. ఇప్పుడు తీసేసుకోండి. చూసుకోండి, పైన పీస్ కటోరా వచ్చేసింది అనమాట మనకి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నా, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకున్నా, ఇట్లా మార్క్ వేసుకొని కట్ చేసుకుంటాం. చూడండి, చూడండి, ఇది కటోరా పీసు, పైన పీస్ అనమాట. ఇప్పుడు మనము ఈ పైన పీసు ఇక్కడ తీసుకున్నాం కదా, తర్వాత ఇది మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా 3 ఇంచెస్కి. ఇప్పుడు ఈ కటోరా పీస్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, ఇది మనం 3 ఇంచులు తీసేసినాం కదా, దీన్ని ఇక్కడ మనం 3.5 పెట్టుకోవాలన్నమాట స్టిచెస్కి. మనకు స్టిచెస్తో సహా వస్తుంది అనమాట. ఇది 3.5 పెట్టుకోవాలి. తర్వాత ఈ కటోరా పీస్ మనం కొలుచుకోవాలి. ఇది ఎంత వెడల్పులో ఉందో, 8.5 ఉంది కాబట్టి మనం ఇక్కడ 8.5 ఒక బాక్స్ వేసుకోవాలి ఇట్లా. చూడండి, ఇది కూడా మనం ఇక్కడ పక్క కూడా 3.5 ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని బాక్స్ ఇట్లా వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైనుంచి 1 ఇంచ్ తీసేసుకోవాలి. 1 ఇంచుకు మారక్ వేసుకోవాలి. కింది నుండి కూడా 1 ఇంచుకు మారక్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5కు వేసుకోవాలి. ఇట్లా ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి ఇక్కడ ఈ రౌండ్కి 3.5 వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా 1 ఇంచ్ నుంచి ఇక్కడికి 3 ఇంచుల కాడ వేసుకోవాలన్నమాట. ఇది మనకి 3 ఇంచుల కాడికి. చూడండి, ఇప్పుడు ఇది ఇందులోకి ఇట్లా కొంచెం రౌండ్ షేప్లో ఇట్లా ఇందులోకి కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం వెనక్కి జరగాలి, ఇట్లా క్రాస్లో వచ్చేటట్టు. ఈ లైన్ ఒకటి క్రాస్లో వచ్చేటట్టు. ఇక ఇక్కడ నుంచి మనం ఇది కూడా కొంచెం ఇట్లా క్రాస్లో రావాలి. ఇది స్ట్రేట్లో రావాలి, ఎందుకంటే ఇక్కడ మనం డాట్ పెడతాం కదా, ఇది స్ట్రేట్లో రావాలి. ఇది కొంచెం రౌండింగ్లో రావాలన్నమాట. చూడండి, చక్కగా ఉండాలి. ఇది కొంచెం ఇట్లా స్ట్రైట్ క్రాస్లో కానీ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ ఇట్లా కొంచెం ఒక 1/2 ఇంచు క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా రౌండ్ షేప్లో ఉండాలి, ఇట్లా రౌండింగ్లో చూసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది కట్టోరా. ఇది మనము ఇక్కడ నుంచి ఇక్కడికి కింద చూసుకోండి. ఇది 3 ఇంచుల దగ్గర మనం 3.5 దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. 3.5 ఎక్కడికి వస్తుందో కరెక్ట్ ఉంది. 3.5 ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది మధ్యలో డాట్ అన్నమాట. ఇది కింద డాట్కి కావాలి. చూడండి, ఇది కిందికి రావాలి, ఇక్కడ డాట్ వస్తుంది. ఇది 2 పీస్ల కట్టాలన్నమాట. నేను ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇట్లా స్ట్రైట్లో కట్ చేస్తుంది, మార్క్ వేసుకుంటున్నా కింద. చూసుకోండి, మనకి ఇక్కడ 2.5 రావాలి. మనకి ఇక్కడ కరెక్ట్ 2.5 ఉంది మార్క్. 2.5 ఉందన్నమాట కరెక్ట్గా స్ట్రైట్లో. తర్వాత ఇక్కడ మనము 3.5 తీసుకోవాలన్నమాట. 3.5 మనకి ఇది కరెక్ట్ ఉంది. ఇక్కడ కొంచెం జాయింటింగ్స్ పడతాయి అన్నమాట.
చూసుకోండి. ఇక్కడ మనం జాయింటింగ్ వేసుకుందాం. కొంచెం వచ్చేసి ఎంత ఉందంటే నడుము 35 ఉంది. ఈ క్రాస్ బెల్ట్ సైజు మనకు రావాలంటే నడుముని 4 భాగాలు చేసుకోవాలి. ఇది 35 ఉందన్నమాట. 35ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వస్తుందంటే, ఇప్పుడు మనకు 4 భాగాలు చేస్తే మనకు పావు తక్కువ 9 వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ పావు తక్కువ 9 పెట్టిన. ఈ క్లాత్ ఒకదాని మీద ఒకటి వేసుకున్న, జాయింటింగ్ చేయాలి కదా. పావు తక్కువ 9, మళ్ళీ మనం ఎక్స్ట్రా క్లాత్కి మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇగో ఇక్కడికి పావు తక్కువ 9 వచ్చింది మనకి. చూడండి, ఇది మనం ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, మనకి క్రాస్ బెల్ట్ వెడల్పు కూడా వచ్చేసింది అనమాట. ఇట్లా కూడా చూసుకోవాలి మనకి కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది క్రాస్ బెల్ట్కి, ఇది మొత్తం. ఇక్కడ నేను జాయింట్ ఎందుకు వేసుకున్నానంటే ఈమెకి క్లాత్ సరిపోవట్లేదు అనమాట. క్రాస్ బెల్ట్ మొత్తం అఖండం వెళ్తలేదనమాట. అందుకే నేను జాయింట్ వేసుకున్నాను. మళ్ళీ చూసుకోండి, కన్ఫ్యూజ్ కాగల మీరు. 41 సైజు కటోరా బ్లౌజ్ కటింగ్ పూర్తయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్ట హర్షిత్ ఛానల్ని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.